అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకునే విషయం ఏంటంటే నల్గొండ నియోజకవర్గంలో రాజకీయ పరంగా వెల్దుర్తి చాలా పెద్ద మండలం, అట్లాగే కీలకమైనటువంటి మండలం. స్వాతంత్రం వచ్చేసి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా వెల్దుర్తి అనుకున్న స్థాయిలో అభివృద్ధి కాలేదన్నమాట వాస్తవం. ఇంకా వెల్దుర్తిలో ప్రధాన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా కొన్ని ప్రధాన సమస్యలు మీకు వివరిస్తాను. ముఖ్యంగా వెల్దుర్తిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మంచినీటి సమస్య, డోన్ రైల్వే గేటు నుంచి కర్నూలు అండర్ పాస్ బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేయకపోవడం, అంగన్వాడీ భవనాల సమస్య, వీధి లైట్లు లేకపోవడం, బీసీ హాస్టల్ వసతులు లేకపోవడం, ఎంజేపీ స్కూల్కి సొంత భవనం లేదు, వెల్దుర్తి జీవనాడి అయినటువంటి వంకవాగు సమస్య, వెల్దుర్తి ట్రాఫిక్ సమస్య, బస్టాండు ఇంతవరకు లేకపోవడం, రైతులు మార్కెట్ సదుపాయం లేక పండించిన పంటలకు గిడ్డంగి భవనాలు లేకపోవడం, దేవాదాయ భూములు అనేక్రాంతమైనాయి, కబ్జాలకు గురైనాయి, బ్రహ్మగుండ క్షేత్రము అభివృద్ధి కాలేదు, ముస్లింలకు షాదిఖానా సమస్య, పాత బస్టాండు సంత మార్కెట్ నిరుపయోగంగా ఉండిపోయింది, ఆటోలకు బస్టాండు నిలయంగా ఉండిపోయింది, పాత బస్టాండ్లో ప్రయాణికులకు కనీస అవసరాలు లేవు, మహిళలకు టాయిలెట్స్ లేవు, రైల్వే స్టేషన్ పోయే రహదారి పూర్తిగా కబ్జాకి గురైపోయింది, కనీసం 2 వీలర్ వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎన్నో రకాల ప్రధాన సమస్యలతో ఇంకా వెల్దుర్తి అభివృద్ధి కాలేదు అని చెప్పడానికే ఈ ప్రధాన సమస్యలే సాక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు, రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా రకరకాల పార్టీలలో ఉండి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా పదవులు వాళ్ళు చేపట్టారు. కానీ అభివృద్ధి విషయానికి వస్తే కొంతమంది సమస్యను చూసి స్పందించి పరిష్కారం చేశారు. కానీ కొంతమంది ఇక్కడ నుంచి ఆ సమస్యను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. మరి సమస్యను చూసి నిలబడి నిక్కచ్చిగా పరిష్కారం చేసే ఆ నిజమైన నాయకుని కోసం వెల్దుర్తి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సమస్యను చూసి తప్పించుకొని పోయే నాయకత్వం వద్దు, సమస్యను చూసి పరిష్కారం చేసే నాయకత్వం మాకు కావాలి అంటూ వెల్దుర్తి ప్రజలు ఎదురు చూస్తున్నారు. గ్రామ సమస్యలను చూసి చాలామంది స్పందించారు. స్పందించిన రాజకీయ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూసి చూడనట్లు పోతున్నటువంటి రాజకీయ నాయకులకు మేము చెప్పే విన్నపం ఏంటంటే, అయ్యా మీరు కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, గ్రామం ఎంతో మీకు ఇచ్చింది, మీరు తిరిగి గ్రామానికి ఎంతో కొంత ఇస్తే మీ జన్మ సార్థకమవుతుంది. కాబట్టి సమస్యను చూసి చూడనట్లుగా పోకుండా నిలబడి సమస్యను పరిష్కారం చేయాలని వెల్దుర్తి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మీ సొంత నిధులు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పథకాలను సరైన మార్గంలో పద్ధతిగా నడపగలిగితే గ్రామం అదంతగదే అభివృద్ధి అవుతుంది. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామంలో పుట్టిన గ్రామ వాసులుగా మీరు నాయకత్వం బాధ్యతలు చేపట్టి గ్రామ అభివృద్ధికై అహర్నిశలు కష్టపడి సమస్యను పరిష్కారం చేసి మీరు నిక్కచ్చిగా నిలబడి గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించే ఒక్క నాయకుడి కోసం వెల్దుర్తి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఎవరు ఆ నాయకులు? ఎప్పుడొస్తారు ఆ నాయకుడు? ఆ నాయకుడి కోసం వెల్దుర్తి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం రాబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో కానీ, ఎంపీపీలో కానీ, జెడ్పీటీసీలలో కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మీరు వెల్దుర్తి వాసులైతే, రాజకీయ నాయకులు వెల్దుర్తి గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర ఎలా ఉండాలి అన్న విషయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయాలని చెప్పి మేము సవినయంగా తెలియజేస్తున్నాము. నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే, ఆదాబ్, జై హింద్.